లోక్సభ బరిలో బీఆర్ఎస్ కీలక నేతలు మెదక్ నుంచి కేసీఆర్ పోటీ, ఇతర స్థానాల నుంచి కేటీఆర్, హరీష్ రావు ఎన్నికల సత్తా చాటడానికి తీవ్రమైనటువంటి కసరత్తు. అగ్రనేతలు బరిలో ఉంటే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుందన్న భావన. త్వరలో గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు కేసీఆర్ అట. అసలు ప్రమాణ స్వీకారం చేసిండా? ఎందుకు గజ్వేల్ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమాణ స్వీకారం చేయకుండా ఎట్లా క్యాంప్ ఆఫీస్కి వెళ్తాడు కేసీఆర్? చేయాలి కదా. అసలు అసెంబ్లీకి వస్తాడా రాడా అది తెలియాలి కదా. వ్యతిరేకతను అంచనా వేయలేకపోయామట. అబ్బాబ్బాబ్బాబ్బా. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి సృష్టించిన నిరాశ నుంచి బయటపడాలంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు సాధించడం బీఆర్ఎస్కు కీలక అవసరంగా మారింది. దీనికోసం ఆ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి కీలక నేతలు బరిలోకి దిగాలనేటువంటి ఒక నిర్ణయంకి వచ్చినట్టు తెలుస్తోంది. దీనివల్ల పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా అధికార పక్షాన్ని గట్టిగా ఎదుర్కోవడం సాధ్యమవుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పోటీలో నిలవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ పడవచ్చని తెలుస్తుంది. దీనిపై పార్టీ శ్రేణుల్లో ముమ్మరంగా చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమైన నాయకులు బరిలో దిగకపోతే నష్టాన్ని మూటకట్టుకోవాల్సి ఉంటుందని ఆందోళన పలువురు నేతల అధిష్టానం ముందు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇది కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బరిలో ఉండాలనే అనివార్యతను తీసుకొస్తుంది. అయితే అసెంబ్లీలో అధికార పక్షం గట్టిగా నిలిచే బాధ్యతను ఇప్పటివరకు కేటీఆర్, హరీష్ రావులే నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ పడి విజయం సాధించి వారు ఎంపీలుగా లోక్సభకు వెళ్తే ఇక్కడ అసెంబ్లీలో పార్టీ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న కూడా బీఆర్ఎస్లో ఉత్పన్నమవుతుంది. సో ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది వీళ్ళ పరిస్థితి. ఇగో ఈ మహానుభావుడు అమిత్ షా కట్టుబానిస జైరాబాద్ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కేసీఆర్ కూడా ఈ ప్రపోజల్ పెట్టిండు. మరి ఈయన దీనికి ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈయననేమో మల్కాజ్గిరి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి ఈయన సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ ఈ మహానుభావుడేమో మెదక్ నుంచి అట. ఎందుకు అంటే మెదక్ అనేది సేఫ్ జోన్. ఎందుకంటే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఈరోజు బీఆర్ఎస్ గెలిచింది. అది ఒకటి మినహా అనుకుంటా, 6 గెలిచింది అనుకుంటా. ఇది మినహా మొత్తం బీఆర్ఎస్ గెలిచింది కాబట్టి అక్కడ సేఫ్ జోన్ అనే కోణంలో ఈరోజు ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమైనట్టు మనకు తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మెదక్ నుంచి కేసీఆర్ ఓడిపోతాడు, మల్కాజ్ నుంచి కేటీఆర్ ఓడిపోతాడు, హరీష్ రావు నుంచి జైరాబాద్ నుంచి హరీష్ రావు కూడా ఓడిపోతాడు. వీళ్ళకు గెలిచే పరిస్థితి లేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే మొత్తం పార్లమెంట్లో మేమే ఉండాలి, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేమే నెంబర్ 1, నెంబర్ 2గా ఉండాలనే కోణంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళు కూడా ఓడిపోయేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. కాకపోతే ఒక ప్రభావం చూపాలి కదా. కాకపోతే ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్గానే కనబడుతుంది తప్ప అలా ఎక్కడ కూడా బీఆర్ఎస్కు స్కోప్ ఉండదనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా స్కోప్ ఉండదు వాస్తవంగా. లోక్సభ బరిలో బీఆర్ఎస్ కీలక నేతలు మెదక్ నుంచి కేసీఆర్ పోటీ, ఇతర స్థానాల నుంచి కేటీఆర్, హరీష్ రావు ఎన్నికల సత్తా చాటడానికి తీవ్రమైనటువంటి కసరత్తు. అగ్రనేతలు బరిలో ఉంటే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుందన్న భావన. త్వరలో గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు కేసీఆర్ అట. అసలు ప్రమాణ స్వీకారం చేసిండా? ఎందుకు గజ్వేల్ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమాణ స్వీకారం చేయకుండా ఎట్లా క్యాంప్ ఆఫీస్కి వెళ్తాడు కేసీఆర్? చేయాలి కదా. అసలు అసెంబ్లీకి వస్తాడా రాడా అది తెలియాలి కదా. వ్యతిరేకతను అంచనా వేయలేకపోయామట. అబ్బాబ్బాబ్బాబ్బా. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి సృష్టించిన నిరాశ నుంచి బయటపడాలంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు సాధించడం బీఆర్ఎస్కు కీలక అవసరంగా మారింది. దీనికోసం ఆ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి కీలక నేతలు బరిలోకి దిగాలనేటువంటి ఒక నిర్ణయంకి వచ్చినట్టు తెలుస్తోంది. దీనివల్ల పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా అధికార పక్షాన్ని గట్టిగా ఎదుర్కోవడం సాధ్యమవుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పోటీలో నిలవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ పడవచ్చని తెలుస్తుంది. దీనిపై పార్టీ శ్రేణుల్లో ముమ్మరంగా చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమైన నాయకులు బరిలో దిగకపోతే నష్టాన్ని మూటకట్టుకోవాల్సి ఉంటుందని ఆందోళన పలువురు నేతల అధిష్టానం ముందు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇది కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బరిలో ఉండాలనే అనివార్యతను తీసుకొస్తుంది. అయితే అసెంబ్లీలో అధికార పక్షం గట్టిగా నిలిచే బాధ్యతలను ఇప్పటివరకు కేటీఆర్, హరీష్ రావులే నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ పడి విజయం సాధించి వారు ఎంపీలుగా లోక్సభకు వెళ్తే ఇక్కడ అసెంబ్లీలో పార్టీ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న కూడా బీఆర్ఎస్లో ఉత్పన్నమవుతుంది. సో ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది వీళ్ళ పరిస్థితి. ఇగో ఈ మహానుభావుడు అమిత్ షా కట్టుబానిస జైరాబాద్ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కేసీఆర్ కూడా ఈ ప్రపోజల్ పెట్టిండు. మరి ఈయన దీనికి ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈయననేమో మల్కాజ్గిరి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి ఈయన సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ ఈ మహానుభావుడేమో మెదక్ నుంచి అట. ఎందుకు అంటే మెదక్ అనేది సేఫ్ జోన్. ఎందుకంటే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఈరోజు బీఆర్ఎస్ గెలిచింది. అది ఒకటి మినహా అనుకుంటా, 6 గెలిచింది అనుకుంటా. ఇది మినహా మొత్తం బీఆర్ఎస్ గెలిచింది కాబట్టి అక్కడ సేఫ్ జోన్ అనే కోణంలో ఈరోజు ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమైనట్టు మనకు తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే
మెదక్ నుంచి కేసీఆర్ ఓడిపోతాడు, మల్కాజ్ నుంచి కేటీఆర్ ఓడిపోతాడు, హరీష్ రావు నుంచి జైరబ్ నుంచి హరీష్ రావు కూడా ఓడిపోతాడు. వీళ్ళకు గెలిచే పరిస్థితి లేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే మొత్తం పార్లమెంట్లో మేమే ఉండాలి, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేమే నెంబర్ 1 నెంబర్ 2గా ఉండాలనే కోణంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళు కూడా ఓడిపోయేటువంటి అవకాశం కనబడతా ఉంది. కాకపోతే ఒక ప్రభావం చూపాలి కదా. కాకపోతే ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్గానే కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్కు స్కోప్ ఉండదనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా స్కోప్ ఉండదు వాస్తవంగా.